ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతని సంపూర్ణంగా మనం తెలుసుకుంటున్నాం. ఈ రోజుల్లో కొంతమంది శ్లోకాలు ఒక్కటే పారాయణము చేస్తున్నారు. శ్లోకాలు పారాయణము చేయవచ్చు, పాడుకోవచ్చు, కానీ అవి సంస్కృతంలో ఉండటం వలన మనకి వాటి అర్థము తెలియదు, భావము తెలియదు. కాబట్టి సంస్కృత శ్లోకము చదువుకుంటము ఎంత ముఖ్యమో, పారాయణము చేయటం ఎంత ముఖ్యమో, దానికన్నా అతి ముఖ్యమైనది భావమును వివరమును తెలుసుకొని ఆచరించటమే చాలా ముఖ్యమైన విషయము. దీనిని అందరూ వదిలేసి ఒక్క శ్లోక పారాయణములోనే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. అలా కాకుండా వివరము తెలుసుకొని, అంటే వివరంలో జ్ఞానము తెలుసుకొని ఆచరిస్తేనే అప్పుడు మనము శ్రీకృష్ణుడు చెప్పిన జ్ఞానాన్ని మనం తెలుసుకొని శ్రీకృష్ణుడు ఏదైతే చెప్పాడో దానిని, అంటే మోక్షాన్ని పొందగలము మనము. కాబట్టి అందరము శ్లోకము చదువుకొని దాని భావము అర్థము వివరముగా తెలుసుకొని ఆచరించాలి అని కోరుకుంటూ ఈరోజు కర్మ సన్యాస యోగము అనే అధ్యాయంలో 26వ శ్లోకం గురించి తెలుసుకుందాం. కామక్రోధ వియుక్తానాం యతీనాం యత చేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. ఈ శ్లోకము బ్రహ్మయోగము గురించి తెలియజేశారు. భావము: కామమును క్రోధమును వీడగలుగువాడు జ్ఞానముచే ఇంద్రియములను నిగ్రహించిన వాడు భూమి మీదనే ఆత్మస్థానమును పొంది ఉన్నాడు. వివరము: ఈ శ్లోకములో కామమును క్రోధమును వీడనాడిన వాడు అని తెలియచేశారు. అంటే బ్రహ్మయోగి కామముతో వచ్చే కోరికలు, కామము అంటే కోరికలు, ఆశ, ఇలాంటివన్నీ, ఆ కోరికలు, ఆశను, క్రోధమును అంటే కోపమును, ఆవేశమును వీడగలుగువాడు అంటే వదిలివేసిన వాడు అని అర్థము. జ్ఞానముచే అంటే ఈ ఆత్మజ్ఞానముచే, 3 ఆత్మల జ్ఞానముచే, పరమాత్మ, ఆత్మ, జీవాత్మ, ఈ 3 ఆత్మల వివరము తెలుసుకున్నవాడు, ఆ వివరము తెలుసుకున్న జ్ఞానముచే ఇంద్రియములను నిగ్రహించగలుగుతున్నాడు. అంటే ఇంద్రియముల ద్వారా వచ్చే సుఖ దుఃఖములను నిగ్రహించగలుగుతున్నాడు. ఆ సుఖాలను కానీ ఆ దుఃఖాలను కానీ అతను జ్ఞానము తెలుసుకొని ఆచరించటం వలన నిగ్రహించగలుగుతున్నాడు. భూమి మీదనే అతను ఈ నిగ్రహించుకొని ఇంద్రియ సుఖాలను కాంక్షించకుండా నిగ్రహించుకున్నవాడు భూమి మీదనే ఆత్మస్థానమును పొంది ఉన్నాడు అని ఈ శ్లోకంలో తెలియజేశారు. అంటే ఎక్కడో కాదు ఆత్మను పొందేది, భూమి మీదనే ఈ బ్రహ్మయోగి అనే అతను ఆత్మస్థానమును పొంది ఉన్నాడు అని ఈ శ్లోకము ద్వారా మనకి బ్రహ్మజ్ఞానాన్ని బోధించారు. అందరికీ నమస్కారం.